25 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, 2025 జనవరి నెలలో ఇస్రో చేపట్టే 100వ రాకెట్ ప్రయోగం ఏది? ఆప్షన్ 1 GSLV F-15, ఆప్షన్ 2 GSLV Mk4, ఆప్షన్ 3 PSLV C-61, ఆప్షన్ 4 PSLV T-1. ఆన్సర్ ఆప్షన్ 1 GSLV F-15. ఇస్రో తన 100వ ప్రయోగంలో భాగంగా నింగిలోకి రాకెట్ పంపించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ STSC షార్ దీనికి వేదిక అయింది. కళ్యాణ్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ భారతదేశం మరియు ఏ దేశాల మధ్య ప్రారంభం కాబోతోంది? ఆప్షన్ 1 బంగ్లాదేశ్, ఆప్షన్ బి భూటాన్, ఆప్షన్ సి మయన్మార్, ఆప్షన్ డి నేపాల్. ఆన్సర్ ఆప్షన్ సి మయన్మార్. ఇండియాలో మొట్టమొదటి డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ విజింజమ్ని మోదీ ఇటీవల ప్రారంభించారు. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి ఒరిస్సా. ఆన్సర్ ఆప్షన్ బి కేరళ. కేరళలోని తిరువనంతపురంలో శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజింజమ్ అంతర్జాతీయ ఓడరేవును అధికారికంగా ప్రదర్శించారు. ఈ ఓడరేవు నిర్మాణం 8,867 కోట్ల అంచనా వ్యయంతో పూర్తయింది. మే 4 నుండి మే 15 వరకు జరిగిన 7వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పథకాల పట్టికలో మొదటి స్థానం సాధించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి హర్యానా, ఆప్షన్ డి మహారాష్ట్ర. ఆన్సర్ ఆప్షన్ డి మహారాష్ట్ర. ఇండోనేషియా తన రాజధానిని జకర్తా నుండి కొత్త రాజధానికి మార్చనుంది. ఇండోనేషియా కొత్త రాజధాని పేరేమిటి? ఆప్షన్ ఏ మకస్సర్, ఆప్షన్ బి బాండుంగ్, ఆప్షన్ సి నుసంతారా, ఆప్షన్ డి మెదన్. ఆన్సర్ ఆప్షన్ సి నుసంతారా. నుసంతారా బోర్నియో ద్వీపంలోని తూర్పు కాలిమంటన్ ప్రాంతంలో ఉంది. నుసంతారా పర్యావరణ మరియు సామాజిక అంశాల ఒత్తిడితో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా జకార్తాలో అధిక జనాభా మరియు పర్యావరణ ఆందోళనలు. ఇటీవల నూతన పద్ధతులతో భారత సముద్ర తీరరేఖ పొడవును లెక్కించడం జరిగింది. ఈ కొలతల ప్రకారం భారత తీరరేఖ పొడవు ఎంత? ఆప్షన్ ఏ 10,054 కిలోమీటర్లు, ఆప్షన్ బి 10,084 కిలోమీటర్లు, ఆప్షన్ సి 11,038 కిలోమీటర్లు, ఆప్షన్ డి 11,098 కిలోమీటర్లు. ఆన్సర్ ఆప్షన్ డి 11,098 కిలోమీటర్లు. భారత సముద్ర తీరరేఖ పొడవు నూతన పద్ధతుల ద్వారా కొలవబడినప్పుడు ఇది 7,516.6 కిలోమీటర్లు అని గుర్తించబడింది. ఇందులో 5,422.6 కిలోమీటర్లు ప్రధాన భూభాగ తీరరేఖ మరియు 2,094 కిలోమీటర్ల ద్వీప భూభాగం. అండమాన్ మరియు నికోబార్ దీవులు, లక్షద్వీప్ దీవులు ఉన్నాయి. ధ్యాన్చంద్ ఖేల్ రత్న పురస్కారం అందుకున్న మహిళా క్రికెటర్ ఎవరు? ఆప్షన్ 1 హర్మన్ ప్రీత్ కౌర్, ఆప్షన్ 2 మిథాలీ రాజ్, ఆప్షన్ 3 దీప్తి శర్మ, ఆప్షన్ 4 స్మృతి మందన్న. ఆన్సర్ ఆప్షన్ 2 మిథాలీ రాజ్. 2025 జనవరి 1వ తేదీన బుర్ఖాపై నిషేధం విధించిన దేశం ఏది? ఆప్షన్ 1 చైనా, ఆప్షన్ 2 ఇటలీ, ఆప్షన్ 3 స్విట్జర్లాండ్, ఆప్షన్ 4 సౌదీ అరేబియా. ఆన్సర్ ఆప్షన్ 3 స్విట్జర్లాండ్. ప్రపంచంలోనే అతిపెద్ద దీవి అయినటువంటి గ్రీస్లాండ్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొనుగోలు చేస్తానని ప్రకటించగా ఇది ఏ దేశంలో భాగంగా కలదు? ఆప్షన్ 1 ఫ్రాన్స్, ఆప్షన్ 2 డెన్మార్క్, ఆప్షన్ 3 ఇటలీ, ఆప్షన్ 4 కెనడా. ఆన్సర్ ఆప్షన్ 2 డెన్మార్క్. భారతదేశంలో క్రీడారంగంలో శిష్యులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం అయినటువంటి అర్జున అవార్డు 2025ను కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి అందజేసినది? ఆప్షన్ 1 26, ఆప్షన్ 2 28, ఆప్షన్ 3 32, ఆప్షన్ 4 36. ఆన్సర్ ఆప్షన్ 3 32. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ఎవరు? ఆప్షన్ 1 నరహరి రావు, ఆప్షన్ 2 వివేక్ యాదవ్, ఆప్షన్ 3 బ్రహ్మయ్య, ఆప్షన్ 4 రాజీవ్ కువనాడ. ఆన్సర్ ఆప్షన్ 2 వివేక్ యాదవ్. 2028లో జరగబోయే ఒలింపిక్స్ క్రీడల్లో
క్రికెట్ను ప్రవేశపెడుతున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం తెలిపింది. ఈ ఒలింపిక్ క్రీడలు ఏ దేశంలో జరగనున్నాయి? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి జపాన్. ఆన్సర్ ఆప్షన్ ఏ అమెరికా. 2028లోని ఒలింపిక్ క్రీడలు అమెరికాలో జరగనున్నాయి. ఈ ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ కూడా ఒక క్రీడగా జోడించబడింది. ఈ క్రీడల ఆతిథ్యం అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఉంటుంది. దేశంలో మొదటిగా ఏ రాష్ట్రం కృత్రిమ మేధస్సు ఆధారంగా అడవిలో రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ను ఏర్పాటు చేసింది? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్. 2025 వరల్డ్ సస్టైనబుల్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ బెంగళూరు, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి ఢిల్లీ, ఆప్షన్ డి కలకత్తా. ఆన్సర్ ఆప్షన్ సి ఢిల్లీ. మే 22, 2025న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను దేశవ్యాప్తంగా ప్రారంభించారు. అందులో ఆంధ్రప్రదేశ్కి చెందిన ఏకైక రైల్వే స్టేషన్ ఏది? ఆప్షన్ ఏ సూలూరుపేట, ఆప్షన్ బి అనపర్తి, ఆప్షన్ సి మాచర్ల, ఆప్షన్ డి ఆదోని. ఆన్సర్ ఆప్షన్ ఏ సూలూరుపేట. గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, వారి పర్యవేక్షణను సులభతరం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కృత్రిమ మేధస్సుతో కూడిన యాప్ ఏమిటి? ఆప్షన్ ఏ జననీ సురక్ష, ఆప్షన్ బి జననీ రక్ష, ఆప్షన్ సి జననీ మిత్ర, ఆప్షన్ డి జననీ భద్రత. ఆన్సర్ ఆప్షన్ సి జననీ మిత్ర. ఇటీవల వార్తల్లో నిలిచిన భారతదేశపు మొదటి తెల్ల పులుల బ్రీడింగ్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి మహారాష్ట్ర. ఆన్సర్ ఆప్షన్ బి మధ్యప్రదేశ్. భారతదేశపు మొదటి తెల్ల పులుల పెంపకం కేంద్రాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవాలో ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే అంతరిక్ష యుద్ధాలను ఎదుర్కోవడంలో భాగంగా భారతదేశం 2025 జనవరి 10న యుద్ధ క్రీడలను నిర్వహించింది. ఆ యుద్ధ క్రీడల పేరు ఏమిటి? ఆప్షన్ ఏ అంతరిక్ష అభ్యాస, ఆప్షన్ బి ఇన్ స్పేస్ ఎక్స్ 3.0, ఆప్షన్ సి రెడ్ స్కైస్, ఆప్షన్ డి స్పేస్ ఫ్లాగ్. ఆన్సర్ ఆప్షన్ బి ఇన్ స్పేస్ ఎక్స్ 3.0. ఇటీవల వార్తల్లో నిలిచిన ఆపరేషన్ బ్రహ్మ దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ నక్సలిజాన్ని దేశం నుండి తొలగించడం కోసం, ఆప్షన్ బి భారతీయులను గాజా ప్రాంతం నుండి తీసుకురావడం కోసం, ఆప్షన్ సి మయన్మార్ భూకంప బాధితులకు సహాయార్థం, ఆప్షన్ డి ఆపద పరిస్థితుల్లో ఉపయోగించే సెల్ఫ్ హెల్త్ కేర్ కిట్లను రూపొందించడం కొరకు. ఆన్సర్ ఆప్షన్ సి మయన్మార్ భూకంప బాధితులకు సహాయార్థం. యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో శిక్షణ ఇచ్చి వారిలో సాంకేతిక నైపుణ్యాన్ని పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ అంతర్జాతీయ టెక్ దిగ్గజంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ మైక్రోసాఫ్ట్, ఆప్షన్ బి గూగుల్, ఆప్షన్ సి ఐబిఎం, ఆప్షన్ డి యాపిల్. ఆన్సర్ ఆప్షన్ ఏ మైక్రోసాఫ్ట్. ఏ దేశం గోల్డెన్ డోమ్ అనే మల్టీ లేయర్ డిఫెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది? ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి పాకిస్తాన్, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి రష్యా. ఆన్సర్ ఆప్షన్ సి అమెరికా. వరల్డ్ లా కాంగ్రెస్ 2025లో మెడల్ ఆఫ్ ఆనర్ బహుమతిని పొందిన తొలి భారతీయ న్యాయవాది ఎవరు? ఆప్షన్ ఏ ఫాలి నారిమాన్, ఆప్షన్ బి భువాన్ రిపు, ఆప్షన్ సి ఇంద్ర జైసింగ్, ఆప్షన్ డి సల్మాన్ ఖుర్షీద్. ఆన్సర్ ఆప్షన్ బి భువాన్ రిపు. ప్రఖ్యాత న్యాయవాది మరియు బాలల హక్కుల కార్యకర్త భువాన్ రిపు వరల్డ్ జూరిస్ట్ అసోసియేషన్ నుండి మెడల్ ఆఫ్ ఆనర్ అందుకున్న తొలి భారతీయ న్యాయవాది అయ్యారు. డొమినికన్ రిపబ్లిక్లో జరిగిన వరల్డ్ లా కాంగ్రెస్ 2025 సందర్భంగా ప్రదానం చేయబడిన ఈ ప్రశంస చట్టపరమైన సంస్కరణలు, కోర్టు జోక్యాలు మరియు న్యాయవాదం ద్వారా బాలల దోపిడీని నిర్మూలించడానికి రిపు 2 దశాబ్దాలుగా చేసిన నిబద్ధతను గుర్తిస్తుంది. 2025 ప్రపంచ బ్యాంకు భూ సదస్సులో భారతదేశం ఏ కారణం వల్ల కంట్రీ ఛాంపియన్గా గుర్తించబడింది? ఆప్షన్ ఏ గ్రామీణ వ్యవసాయ పథకాల విజయానికి, ఆప్షన్ బి నగరాభివృద్ధిలో పాల్పడిన పథకాల కారణంగా,
ఆప్షన్ సి డిజిటల్ భూపాలనలో మార్గదర్శక చొరవల వలన. ఆప్షన్ డి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు సహకరించినందుకు. ఆన్సర్ ఆప్షన్ సి డిజిటల్ భూపాలనలో మార్గదర్శక చొరవల వలన. 2025 ప్రపంచ బ్యాంకు భూ సదస్సులో భారతదేశం కంట్రీ ఛాంపియన్ పాత్రను పోషించింది. దాని మార్గదర్శక డిజిటల్ భూపాలన చొరవలకు ప్రపంచ గుర్తింపును పొందింది. స్వామిత్వ మరియు గ్రామ్ మంచిర వేదిక వంటి ఫ్లాగ్షిప్ పథకాలు సమ్మిళిత గ్రామీణాభివృద్ధి, వాతావరణ స్థితిస్థాపకత మరియు అధునాతన సాంకేతికత ద్వారా భూమి హక్కుల అధికారికీకరణకు ప్రభావవంతమైన స్కేలబుల్ నమూనాలుగా హైలైట్ చేయబడ్డాయి. పీఎం వాణి పథకాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? పీఎం వాణి స్కీమ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? ఆప్షన్ ఏ టెలికమ్యూనికేషన్స్ విభాగం. ఆప్షన్ బి భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్. ఆప్షన్ సి నీతి ఆయోగ్. ఆప్షన్ డి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ ఆప్షన్ ఏ టెలికమ్యూనికేషన్స్ విభాగం. ఇటీవల వార్తల్లో నిలిచిన 425 ప్రాజెక్ట్ ఏ దేశానికి చెందినవి? ఆప్షన్ ఏ రష్యా. ఆప్షన్ బి ఉత్తర కొరియా. ఆప్షన్ సి దక్షిణ కొరియా. ఆప్షన్ డి ఇండియా. ఆన్సర్ ఆప్షన్ సి దక్షిణ కొరియా. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.